అందరూ సైలెన్స్గా కూర్చోండి. ఈరోజు మనందరి సంకల్పము మనసు బుద్ధి ఏకాగ్రతతోటి ఈ వరల్డ్ మెడిటేషన్ డే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాము. ఈ కార్యక్రమంలో ఈ రాజయోగ అభ్యాసము రాజయోగ అనుభూతి చేయించడానికి విచ్చేసినటువంటి రాజయోగిని రజనీ దీదీని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి రాధికా బెహన్జీని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ శాంతి సరోవర్ నుండి విచ్చేసినటువంటి రాజయోగిని రజనీ బెహన్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మనం బ్రహ్మకుమారీస్ ద్వారా ఈ కార్యక్రమం ఏదైతే ఇప్పుడు కాకినాడలో మనం నిర్వహించుకుంటున్నామో, బ్రహ్మకుమారీస్ అంటే ఎవరు, ఓం శాంతి అంటే ఏంటి, అలాగే ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం యొక్క విశిష్టత ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాలి మనం అనే విషయాల గురించి మనకి క్లుప్తంగా ఇప్పుడు ఈ సంస్థ పరిచయాన్ని, ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏం చేస్తుంది, అలాగే ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏ ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరుగుతుందనేది మనకి తెలియచేస్తారు. ముందుగా బ్రహ్మకుమారి రజనీ అక్కయ్య హైదరాబాద్ నుంచి విచ్చేశారు. విశేషంగా ఈ కార్యక్రమం కోసము ఈ సంస్థ పరిచయాన్ని అందించవలసిందిగా ఆమెను కోరుతున్నాము. క్లుప్తంగా అక్కయ్య పరిచయం చెప్తున్నాము. అక్కయ్య ఎంఏ ఎకనామిక్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. 1991లో బ్రహ్మకుమారి సంస్థలోకి రావడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఆమె సమర్పిత రూపంలో ఈ ఆధ్యాత్మిక సేవల్ని అందిస్తున్నారు. వర్తమానం హైదరాబాద్ కోఆర్డినేటర్ జూరిస్ట్ సర్వీస్ వింగ్స్ ఆఫ్ బ్రహ్మకుమారీస్లో సేవలు అందిస్తున్నారు. చెలపుర బ్రాంచ్ బ్రహ్మకుమారీస్ హైదరాబాద్లో సెంటర్ ఇన్ఛార్జిగా సేవలు అందిస్తున్నారు. అక్కయ్య రెగ్యులర్ ఫ్యాకల్టీ అట్ BDL ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. అక్కయ్య చాలా లెక్చర్స్ అందించారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఏషియన్ పెయింట్స్, ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, కాలేజెస్ అండ్ స్కూల్స్. అక్కయ్య చాలా కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తారు. ముఖ్యంగా అందరికీ స్ట్రెస్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేందుకే మనం మెడిటేషన్ ఒక మెడిసిన్గా మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశము. కాబట్టి అక్కయ్య స్ట్రెస్ ఫ్రీ లివింగ్, ఓవర్కమింగ్ యాంగర్, వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ మేనేజ్మెంట్, ఇట్లా అనేక టాపిక్స్, లీడర్షిప్ క్వాలిటీస్ మొదలైన టాపిక్స్లో సర్వీస్ చేయడంలో సుప్రసిద్ధ. అలాగే మీడియాలో కూడా చాలా ప్రోగ్రామ్స్, ఈటీవీ తెలుగు, మా టీవీలో కూడా అక్కయ్య ఎన్నో ప్రోగ్రామ్స్ అందిస్తూ కొన్ని వేల లక్షల మందికి ఈశ్వరీయ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి ద్వారా మనం ఈ సంస్థ పరిచయాన్ని తెలుసుకుందాం. బ్రహ్మకుమారి రజనీ అక్కయ్య, హైదరాబాద్. ఓం శాంతి. అందరూ ఒకసారి ఓం శాంతి ప్రేమగా చెప్పాలి. ఓం శాంతి, ఓం శాంతి. సో అందరికీ కూడా ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డే యొక్క శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అన్నమాట మనమందరం కూడా
ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మెడిటేషన్ డే జరుపుకుంటూ ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకున్నాము. సో యోగాసనాలు, ప్రాణాయామం ఇదంతా కూడా ఫిజికల్ హెల్త్ గురించి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేస్తూ వచ్చాము. కానీ చూడండి, ప్రపంచం భారతదేశం యొక్క అతి ప్రాచీన రాజయోగా మెడిటేషన్ గురించి తెలుసుకునేటువంటి అడుగులు ముందుకు వేస్తూ ఉందన్నమాట. అందుకని భారతదేశమే ప్రపంచానికి ఒక గిఫ్ట్గా ఈ మెడిటేషన్ అనేటువంటిది అందించి ఉంది అని చెప్పచ్చు. సో అందుకని ఈసారి ఫస్ట్ మనం ఈ రోజుని ఘనంగా గొప్పగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే విశేషంగా బ్రహ్మకుమారీస్ యొక్క సంస్థ ఎప్పుడు స్థాపన అయింది అన్నటువంటి పరిచయాన్ని మొదట తెలుసుకోవడం ఎంతగానో అవసరము. సో మా యొక్క సంస్థ పూర్తి పేరు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. సంస్థ స్థాపించబడింది 1936లో. వర్తమానం హెడ్ క్వార్టర్స్ రాజస్థాన్లోని ఆరావళి పర్వత శిఖరాలపై మౌంట్ ఆబూ ఆ చక్కటి స్థానంలో హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడ ఉంటూ కూడా విశ్వవ్యాప్తంగా 140 కంట్రీస్లో నియర్లీ 10,000 వరకు బ్రహ్మకుమారీస్ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. సేవలు సమాజానికి అందించడానికి, ఆధ్యాత్మికత మరియు మెడిటేషన్ ఎలా మన జీవితంలో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాల్ని అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియచేయటానికై ఈ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయటం జరిగిందనమాట. సో ఈ సంస్థ యొక్క ఉపసంస్థ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటాము. సో దీంట్లో సమాజంలోని ప్రతి ప్రొఫెషన్ వారికి, ప్రతి వర్గం వారికి ఆధ్యాత్మికత మరియు మెడిటేషన్ గురించి చక్కగా అనుభూతి చేయించడానికై సమాజంలో డిఫరెంట్ ప్రొఫెషన్స్ వింగ్స్గా ఏర్పాటు చేయటం జరిగింది. ప్రొఫెషనల్స్ని ఎలా అంటే ఎడ్యుకేషన్ వింగ్ అనండి, సెక్యూరిటీ సర్వీసెస్ వింగ్ అని, పొలిటీషియన్స్ వింగ్ అంటూ, మెడికల్ వింగ్, అలాగే జ్యూరిస్ట్ వింగ్, యూత్ వింగ్, మహిళా వర్గం, ఇలా 21 వింగ్స్ ఏర్పాటు చేయటం జరిగింది. సో ఈ వర్గానికి చెందినటువంటి విశిష్టమైన వ్యక్తులందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ప్రతి సంవత్సరము మౌంట్ ఆబూ హెడ్ క్వార్టర్స్లో సమ్మేళనాలు, సెమినార్స్ అనేటువంటిది ఆర్గనైజ్ చేస్తాము. కేవలం మౌంట్ ఆబూయే కాదు, పెద్ద పట్టణాల్లో కూడా, ప్రతి చోట, అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా, సిటీస్లో కూడా ప్రతి సంవత్సరం కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేసి ఆ వర్గం వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఆధ్యాత్మికత మరియు మెడిటేషన్ ఏ విధంగా మన యొక్క ప్రొఫెషన్లో కార్యకుశలతని పెంచగలము అనేటువంటిది చక్కగా అనుభూతి చేయించడం జరుగుతుంది. అయితే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మొత్తం ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించటం, సద్భావనని తీసుకురావటం, విశ్వ సౌభ్రాతృత్వాన్ని స్థాపించటం. ఈ లక్ష్యం పొందడానికై ఈ బ్రహ్మకుమారి సంస్థ ముందుకు అడుగులు వేస్తూ ఉంది. అయితే ఇంత గొప్ప అచీవ్మెంట్, లక్ష్యాన్ని సాధించాలి అంటే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది అన్నమాట, కష్టం అనిపిస్తుంది. విశ్వమంతా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి. మరి అన్ని సమస్యల మధ్యలో మనం విశ్వంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సద్భావనని ఎలా స్థాపించవచ్చు అనే థాట్ రావచ్చు అన్నమాట. అయితే దానికి ఏది అచీవ్ చేయాలన్నా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక భాషలో చక్కగా ఒక స్లోగన్ ఉందన్నమాట, విధి ద్వారా సిద్ధి అని. పద్ధతి, ఒక విధి ప్రకారంగా చేసినట్లయితే మనము సిద్ధి అంటే సఫలత, ఏ లక్ష్యం పెట్టుకున్నా సాధించవచ్చు అని అంటాం అన్నమాట. సో అదే విధంగా విశ్వశాంతి, సద్భావన స్థాపించడానికి కూడా మాకు ఒక చక్కటి స్లోగన్ ఉందన్నమాట. అది స్వయం పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అనేసి. ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనము ప్రతి ఒక్కరము మన జీవితంలో శాంతిని,
సద్భావనని అనుభూతి చేస్తామో తప్పకుండా ఒకరి ద్వారా ఒక ఫ్యామిలీలో ఆ శాంతి సద్భావన అనేటువంటిది తీసుకురావచ్చు. ఒక ఫ్యామిలీ ద్వారా ఒక సమాజంలో, ఒక దేశంలో, తర్వాత ప్రపంచంలో కూడా తీసుకురావచ్చు అన్నమాట. అసంభవం అనేది ఏమీ లేదు, అన్నీ సంభవమే. లేకపోతే ప్రొసీజర్ ఏంటి అంటే మనం స్వయం మన జీవితంలో ఆ ప్రశాంతతని అనుభూతి చేయాలి. దాని గురించి బేసిక్ ఏంటి అంటే మెడిటేషన్. ప్రతిరోజు ప్రతి ఒక్కరము చిన్న పెద్ద వయస్సు భేదం అనేది లేకుండా అభ్యాసం చేయటానికి కాస్త సమయం తప్పకుండా కేటాయించి ఉంచాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి లక్ష్యాన్ని పొందడానికై బ్రహ్మకుమారీస్ ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేసిందనమాట. 1986లో ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ పీస్ ఇయర్గా డిక్లేర్ చేసిందో అప్పుడు యునైటెడ్ నేషన్స్తో కలిసి బ్రహ్మకుమారీస్ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాం. ఆ ప్రాజెక్ట్ పేరు మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అపీల్ అన్నమాట. అయితే ఈ ప్రాజెక్ట్లో బ్రహ్మకుమారీస్ సభ్యులు సమాజంలోని ప్రతి ఇండివిజువల్ వ్యక్తుల వరకు వెళ్ళి డొనేషన్స్ తీసుకునే వాళ్ళం అన్నమాట. డొనేషన్స్ అంటే డబ్బులు కానీ వస్తువులు కానీ కాదు, కానీ ఆఫీసెస్లో, సోషల్ ఆర్గనైజేషన్స్లో, కాలేజెస్, స్కూల్స్ అన్ని చోట్ల వెళ్ళేసి పార్క్స్లో ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి డొనేషన్ ఏంటంటే కొన్ని నిమిషాలు, మీ జీవితంలోని కొన్ని నిమిషాలు మాకు డొనేట్ చేయండి అని తీసుకున్నాం. సో ఆ కొంత సమయం, కొన్ని మినిట్స్ ఏం చేయాలి అంటే మొత్తం వరల్డ్ పీస్, విశ్వశాంతి గురించి మీ పద్ధతిలోనే మీరు మెడిటేషన్ చేయొచ్చు, లేకపోతే ప్రేయర్స్, ప్రార్థనలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ లక్ష్యము విశ్వశాంతి గురించి అనేటువంటిది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా మినిట్స్ని కలెక్ట్ చేసామన్నమాట. సో ఆ సంవత్సరం అంతా మినిట్స్ మొత్తం బ్రహ్మకుమారీస్ ఎన్నో కంట్రీస్లో కూడా ఈ ప్రాజెక్ట్ చేసి బిలియన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువగా మినిట్స్ కలెక్ట్ చేసి యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో ఇవ్వటం జరిగిందనమాట, సబ్మిట్ చేయటం జరిగింది. సో దానికి ప్రతిఫలంగా ఐక్యరాజ్య సమితి నుండి బ్రహ్మకుమారీస్కి వరల్డ్ పీస్ మెసెంజర్ అవార్డ్ అనేటువంటిది లభించింది. సో అలా ఎన్నో ప్రాజెక్ట్స్ ప్రతి సంవత్సరము బ్రహ్మకుమారీస్ టేకప్ చేసి 7 పీస్ మెసెంజర్ అవార్డ్స్ అనేటువంటిది పొందిందనమాట. సో ఈ విధంగా బ్రహ్మకుమారీస్ విశ్వశాంతి కొరకై చాలా చక్కగా అనేక రకాల సేవలు సమాజానికి అందిస్తూ ఉంది. అయితే మెడిటేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ బ్రహ్మకుమారీస్లో. ఈ మెడిటేషన్ పేరు రాజయోగా మెడిటేషన్. అంటే మనలో రాజు లాంటి క్వాలిటీస్ని పెంచుకోగలము ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసినప్పుడు. రాజు లాంటి క్వాలిటీస్ అంటే కంట్రోలింగ్, రూలింగ్ పవర్ అన్నమాట. సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ చేసుకోవడం, మన మనస్సు, ఆలోచనలు, భావాల్ని మనం నియంత్రించుకోగలిగేటువంటి కెపాసిటీ రెగ్యులర్ మెడిటేషన్ ప్రాక్టీస్ ద్వారా మనకు వస్తుంది. సో ఇలాంటి చక్కటి అవకాశం మనకి ఈ సమయంలో లభించి ఉంది. కాబట్టి మెడిటేషన్ చక్కగా నేర్చుకొని రెగ్యులర్ దినచర్యల్లో మనం భాగంగా చేసుకున్నట్లయితే నిజంగా మన జీవితంలో శాంతి, సంతోషము, సద్భావన మన పర్సనల్ లైఫ్లో కూడా మనం అనుభూతి చేయొచ్చు. అలాగే మన ఫ్యామిలీని కూడా ఎంతో హెల్దీ, హ్యాపీ, పీస్ఫుల్గా తయారు చేసుకొని సమాజానికి కూడా ఇవే క్వాలిటీస్ని మనం అందించగలుగుతాం. సో మళ్ళీ ఒకసారి అందరికీ వరల్డ్ మెడిటేషన్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం శాంతి. థ్యాంక్ యూ. చాలా విపులంగా మనందరికీ అర్థమయ్యే విధంగా బ్రహ్మకుమారీస్ ఏం చేస్తుంది, విశ్వవ్యాప్తంగా ఇన్ని శాఖలు ఉన్నాయంటే ఏం చేస్తుందో అది తెలియచేశారు అక్కయ్య. అక్కయ్యకి చాలా చాలా ధన్యవాదాలు.
బ్రహ్మకుమారీస్లో జరిగే సర్వీసెస్ అందరికీ తెలిసి ఉండొచ్చు. అయితే దీంట్లో ఎంతోమంది ప్రముఖులు, దేశ నాయకులు ఈ సేవల్ని గుర్తిస్తూ వాళ్ళు కూడా తమ వంతు సేవలను అందించడం జరుగుతోంది. అయితే మన ప్రధాన మంత్రి గారు మోదీ గారు ఈ సంస్థ ద్వారా జరిగే సేవలతో ఏ విధంగా అసోసియేట్ అయి ఉన్నారు అనేది, అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన సేవల్లో వారు కూడా మేము సైతం అంటూ ఈ విశ్వశాంతి కోసం ఏ విధంగా తోడ్పడుతున్నారు అనేది ఒక చిన్న ఏవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. मैंने देश के लिए आपसे जो अपेक्षाएं की है उन्हें पूरा करने में आपने कभी भी कोई कमी नहीं छोड़ी है. आप लोग जिस प्रकार से काम करते हैं उसे बहुत लेकर से देखा. मुझे याद है कच्चे भूखंड की संकट घड़ी में आपने जिस सेवा भाव से काम किया वो आज भी प्रेरणा देने वाला है. नशा मुक्ति के लिए आपके अभियान हो, पर्यावरण संरक्षण की दिशा में ब्रह्मा कुमारी के प्रयास हो, एक संस्था कैसे हर क्षेत्र में एक जन आंदोलन तैयार कर सकती है, ब्रह्मा कुमारी ने ये करके दिखाया है. వారితో పాటు మనము స్వచ్ఛ భారత్ సేవల్లో బ్రహ్మకుమారీస్ కలిపి అసోసియేట్ అయి సేవలు అందించడం జరిగింది. స్వచ్ఛ భారత్కి అంబాసిడర్గా మా ప్రీవియస్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దాది జానకి గారు సేవలు అందించారు. అదేవిధంగా మౌంట్ ఆబు విచ్చేసి ఇక్కడ జరుగుతున్న సేవలన్నీ చూసి ఎంతో ప్రసన్నులైన మంత్రి గారు కూడా ఈ బ్రహ్మకుమారి సేవల్లో ఏ విధంగా పాల్గొంటారు. ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉండదు. ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉండదు. ఒక నిండు కొండల చాలా ప్రశాంతంగా శాంతిని ఒక మాట రిఫ్లెక్ట్ చేసే విధంగా మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారు. దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాభినందనలు. మన వల్ల మనం బాగుపడాలి, సమాజం బాగుపడాలి. కానీ బ్రహ్మకుమారీస్లో మాత్రం మీరు ఆనందంగా ఉంటున్నారు. సమాజానికి ఆనందాన్ని వెలుగులిచ్చేది ఈ బ్రహ్మకుమారీస్ ఇస్తున్నారు. దానికి రియల్గా ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క బ్రహ్మకుమారీస్లో పనిచేసే అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్, ఒక బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ చూస్తే మొత్తం మహిళలే ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. కొద్దిమంది మగవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. నాలాంటి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటాం. వాళ్ళు ముందుకు పోతాను నడిపించడానికి. ప్రేమకు మారు పేరు బ్రహ్మకుమారీస్. అదే మరి ఇంకొక పక్క పీస్ కూడా ఎంత హ్యాపీ అంటే అక్కడ పోయినప్పుడు అంత నాకు టైమే తెలియలేదు. ఇప్పుడు కూడా ఒక గంటలో పోదామని వస్తే 2 గంటలైనా కూడా నాకే తెలియడం లేదు. అంత ప్రశాంతమైన వాతావరణం, ఇంత ప్రశాంతమైనటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి కర్రి పద్మశ్రీ గారు, గౌరవ ఎమ్మెల్సీ, గవర్నర్ నామినేటెడ్, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు చిక్కాల రామచంద్రరావు గారు, ఎక్స్ఎమ్మెల్సీ, ఆయనను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
హాల్లో వస్తున్నటువంటి ఆత్మిక సోదరి సోదరులందరూ సైలెన్స్గా లోపలికి వస్తూ ఎవరి ప్లేస్లో వాళ్ళు సైలెన్స్గా కూర్చోవాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మిక సోదరులు సోదరీలు, వేదికని అలంకరించినటువంటి ప్రముఖులు, ఆత్మిక సోదరీలు అందరికీ రజనీ దీది స్వాగతం తెలియచేస్తారు. అలాగే అసలు ఈరోజు ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి, దీని యొక్క విశిష్టతని తెలియచేస్తారు. రజనీ దీది చాలా చిన్న వయసులోనే ఈ జ్ఞానం తెలుసుకుని ఆమె తన జీవితాన్ని ఈశ్వరీయ సేవకు అంకితం చేశారు. ప్రస్తుతం 4 జిల్లాల్లో బ్రహ్మకుమారీస్ కేంద్రాలను బాధ్యతతోటి నిర్వర్తిస్తున్నారు. 150 పైగా గ్రామాలలో అలాగే పట్టణ ప్రాంతాలలో ఈ జ్ఞానాన్ని విస్తరింపచేశారు. కాకినాడ సబ్ జోన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతోమందికి తెలియచేయాలనే ఆసక్తితో ఎన్నో వేల మందిని ఆధ్యాత్మిక జీవన శైలి వైపుకి మార్చడం జరిగింది. ఆమె బ్రహ్మకుమారీస్ యూత్ వింగ్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఎంతోమంది యువతకి స్ఫూర్తినిచ్చేటువంటి డైనమిక్ ట్రైనర్గా ఉన్నారు. 2018లో శక్తి అచీవ్మెంట్ అవార్డును దీది అందుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు, యువత, పిల్లలు, నిరక్షరాస్యులు, ఎంతోమంది ప్రముఖులకి ఆధ్యాత్మికతని వారి జీవితంలో అలవర్చుకోవడానికి ప్రేరణాదాయకంగా ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితం పట్ల అవగాహన కల్పించడానికి పురాణ ఇతిహాసాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలను ఎన్నో వేల మందికి అందించారు. అలాగే రైతులకు ఏ విధంగా పంటలు పండించాలి, ఆరోగ్యమైనటువంటి పంటలు ఎలా పండించాలి అని ఎంతోమందికి అటువంటి ట్రైనింగ్ కూడా అందచేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో వర్క్షాపులు, ఎన్నో స్పీచెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి రజనీ దీది రాజయోగిని, తపస్వి మూర్తి ఇప్పుడు మనందరికీ స్వాగతం. అలాగే ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం యొక్క విశిష్టతను, ప్రాధాన్యతను తెలియచేస్తారు. ఓం శాంతి. ఈరోజు మనందరినీ ఇక్కడ సమావేశపరిచినటువంటి ఈ కార్యక్రమానికి రూపకర్త అయిన పరంపిత పరమాత్మకు మొట్టమొదటిగా మనము అందరూ హృదయపూర్వకంగా స్వాగతం తెలియచేయాలి. స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఈ వేదిక పైనున్న పెద్దలకు, చిక్కాల రామచంద్రరావు గారికి, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారికి, హైదరాబాద్ నుంచి వచ్చిన రాధికా బెహన్జీకి, రజనీ బెహన్కి, మరి ఈ సభలో సమావేశమైనటువంటి ఆత్మిక సోదరీ సోదరులైన మీ అందరికీ పరంపిత పరమాత్మ తరఫు నుంచి
హృదయపూర్వకంగా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీరందరూ ఎవరి సంకల్పంతో ఇక్కడికి వచ్చారో తెలుసా? ఇది భగవంతుడి సంకల్పం. అందుకే మీరందరూ ఇక్కడికి వచ్చారు. భగవంతుడు మిమ్మల్ని ఆహ్వానించారు, మీరు వచ్చారు. ఎందుకంటే ఈరోజు మనము ప్రపంచ ధ్యాన దినోత్సవము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనందరి కోసము పరంపిత పరమాత్మ యొక్క శుభ భావనలు ఏంటంటే, నేను శుభభావనలు ఇవ్వడం కాదు, పరమాత్మ యొక్క శుభభావనలు మనందరి కోసము ఏమిటంటే, ఈ సమాజంలో చాలా వ్యస్తమైనటువంటి జీవితంలో జీవిస్తూ, ఒత్తిడిని భరిస్తూ, ఎక్కడో మనం మర్చిపోయాము. మనం ఏం పొందాలి, మనం ఏం అనుభూతి చెయ్యాలి ఈ అమూల్యమైన మానవ జీవితంలో, దాన్ని మనము కోల్పోతున్నామేమో. అలా కాకుండా ఏది నిజంగా మనం పొందాలో అది పొందుతూ ఈ భౌతికమైనటువంటి జీవన విధానంలో కూడా జీవిస్తూ ఉన్నట్లయితే మన జీవితము సార్థకమవుతుంది. ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మనందరూ అనుకుంటాము, నేను ఏదో పొందడం కోసం ఏదో చేసేస్తున్నాను, ఏదో సాధించాలి, ఏదో పొందాలి అని అనుకుంటాం. ఒక అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు. అయితే తన్ని అడుగుతారు, నువ్వు ఈ చదువు ఎందుకు చదువుకుంటున్నావు అంటే, నేను చాలా పెద్ద డిగ్రీ పాస్ అవ్వాలి, ఆ తర్వాత అంటే చాలా పెద్ద ఉద్యోగం కావాలి, అయితే ఏంటి అంటే నేను చాలా డబ్బులు సంపాదిస్తాను, ఆ తర్వాత ఏం చేస్తావు అంటే చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటాను, ఆ తర్వాత ఏం చేస్తావు అంటే పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత ఏం చేస్తావు అంటే ఇంకా ఏమైనా వాహనాలు కొనుక్కుంటాను, అన్నీ చేస్తాను, ఆ తర్వాత ఏంటంటే సంతోషంగా ఉంటాను అన్నాడు. అయితే సంతోషాన్ని లాస్ట్ ప్రయారిటీలో ఎందుకు పెట్టాలి? అవన్నీ చేసి ఆ తర్వాత ఎప్పుడో లాస్ట్కు సంతోషం కావాలి అని, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మన సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని. ఇప్పుడు మనందరూ చేస్తున్నది అదే. మన సంతోషాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. ఏమంటే ఇది చేసిన తర్వాత నాకు సంతోషం వస్తుంది, అది చేసిన తర్వాత నాకు సంతోషం వస్తుంది, తర్వాత పోస్ట్పోన్. మనం అలా పోస్ట్పోన్ చేయకుండా నేను సంతోషంగా ఉంటూ అన్నీ చేస్తాను అనుకోవాలి. అలా అనుకోగలగాలంటే మెడిటేషన్ చేయాలి.